పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటుంది అనే చర్చ అయితే ప్రారంభమైంది. అయితే అది ఎలా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. పీఓకే స్వాధీనానికి మోదీ సర్కార్ సైనిక చర్యకు దిగుతుందా అని కూడా విశ్లేషణలు ఉన్నాయి. అయితే భారత సైనిక చర్యకు దిగితే అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచ దేశాల వైఖరి ఎలా ఉండనుంది అన్న చర్చ వస్తుంది. ముఖ్యంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తున్న చైనా ఎలా స్పందిస్తుందో అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఉగ్రవాదుల అడ్డాగా ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకుంటే అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఉగ్రవాద సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. భారతదేశ ఆత్మగౌరవం ఇనుమడిస్తుంది. అయితే అది ఎలా అన్నదే ప్రశ్న. ఒకవేళ పీఓకే స్వాధీనానికి మోదీ సర్కారు పూనుకుంటే అది ఏ మార్గంలో చేస్తుంది అనే ఉత్కంఠ నెలకొంది. పాకిస్తాన్తో ఏ విషయంలోనూ చర్చలుండవని, ఒకవేళ ఉంటే అవి పీఓకే స్వాధీనంపైనే అని గతంలో భారత్ స్పష్టం చేసింది. మరి పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్తో చర్చలు జరగడం అసాధ్యం. కేవలం సైనిక చర్య ద్వారా మాత్రమే సాధ్యం. పహల్గామ్ దాడి నేపథ్యంలో పాక్ పై దాడికి ఏర్పాట్లు చేస్తోన్న భారత్ అదే సమయంలో పీఓకే స్వాధీనంపైన దృష్టి పెట్టవచ్చన్న అంచనాలున్నాయి. అనేక కష్టాలు ఎదుర్కొంటున్న పాక్ ను దెబ్బకొట్టడానికి ఇదే అనుకూల సమయం అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ను స్వాధీనం చేసుకోవడానికి ఇది అనుకూల సమయం అనడానికి అనేక కారణాలున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ప్రస్తుతం అనేక సమస్యలతో సతమతమవుతోంది. ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో ఉంది. విదేశీ మారక ద్రవ్య నిల్వలు వేగంగా క్షీణిస్తూ ఉండడంతో పాక్ దివాళా అంచున నిలిచింది. ఔషధ నిల్వలు తరిగిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రజల కనీస అవసరాల కోసం కూడా దిగుమతులపై ఆధారపడక తప్పడం లేదు. అంతర్జాతీయ ద్రవ్యనిధి చైనా సాయంపైనే ఆధారపడింది పాక్. బంగ్లాదేశ్ నుంచి ఏమాత్రం సాయం అందుతుందో చెప్పలేని పరిస్థితి. మరోవైపు అమెరికా, ఐరోపా దేశాలు పాక్ ను దూరం పెడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బలూచిస్తాన్ సహా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో తిరుగుబాట్లను ఎదుర్కొంటున్న పాక్ సైన్యం ప్రస్తుతం దుర్బల స్థితిలోకి జారిపోయింది. పాక్ ఇంత బలహీనంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో పీఓకేను స్వాధీనం చేసుకోవడం సులభమే. భారత్ కు ఇంతకంటే అనుకూల సమయం ఉండదు. భారత ప్రభుత్వానికి ఈ విషయం తెలియంది కాదు. మరి కేంద్రం ఏ వ్యూహం అనుసరిస్తోంది, పీఓకే స్వాధీనం కోసం ఎలా ముందుకు వెళ్తుంది అన్నది తెలియాల్సి ఉంది. పాక్ ఆక్రమిత కశ్మీర్ కు భారత్ ప్రయత్నిస్తే అంతర్జాతీయ సమాజం స్పందన ఎలా ఉండనుంది అన్నది కూడా కీలకం కానుంది. అగ్రరాజ్యం అమెరికా సహా చైనా ఎలా స్పందిస్తుంది అన్నది తేలాలి. పాక్ ఆక్రమిత కశ్మీర్ లో చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ నిర్మిస్తోంది చైనా. ఈ ప్రాజెక్టును భారత్ వ్యతిరేకిస్తున్నా చైనా దూకుడు ఆగడం లేదు. ఒకవేళ పీఓకే భారత్ స్వాధీనం చేసుకుంటే అది చైనాకు నష్టం. అందువల్ల పీఓకే స్వాధీనానికి భారత్ ప్రయత్నిస్తే చైనా వ్యతిరేకించే అవకాశాలే ఎక్కువ. ఇటీవలి కాలంలో భారత్ ను వ్యతిరేకిస్తూ పాకిస్తాన్ పాట పాడుతోన్న బంగ్లాదేశ్ కూడా పాక్ కే అండగా నిలవచ్చు. ఇతర దేశాలు ఎలా స్పందిస్తాయన్నది తేలాల్సిన అంశం. అందువల్ల పీఓకే స్వాధీనం విషయంలో అంతర్జాతీయ మద్దతు కీలకం కానుంది. భారత్ కూడా పీఓకేని సైన్యం ఒక ఎక్సర్సైజ్ చేసి యుద్ధంతో తీసుకునే ముందు డెఫినెట్ గా చైనాని కూడా కాన్ఫిడెన్స్ లో తీసుకోవడం జరుగుతుంది. ఆ చైనాని కాన్ఫిడెన్స్ లో తీసుకున్నప్పుడు మనం చైనాకి కాన్ఫిడెన్స్ ఏమిస్తామంటే, మీరు సిఈపిసి సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేశారో, మీ అందరికీ గుర్తుంటే గనక ఇది కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కూడా భారత్ ఖచ్చితంగా చెప్పింది చైనాకి, ఇది ఇండియన్ ఆక్యుపైడ్ టెరిటరీ, పాకిస్తాన్ ఇక్కడ కూర్చొని ఉంది, మీరు ఇక్కడ కన్స్ట్రక్ట్ చేస్తున్నారని చెప్పేసి మనం డెఫినెట్గా మన అబ్జెక్షన్ ని రైజ్ చేశాం. కాబట్టి పీఓకే మన దగ్గరకు వచ్చినప్పుడు ఈ సిపిఈసి కారిడార్ని కూడా డెఫినెట్ గా పగలగొట్టేయాలి. ఎందుకంటే అది మన టెరిటరీ, అది అక్కడ ఉండాలి అంటే మన అనుమతి ఉండాలి. మన అనుమతి లేకపోతే సిపిఈసి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ని మనం డెఫినెట్ గా పగలగొట్టేయడం జరుగుతుంది. పీఓకే స్వాధీనానికి భారత సైనిక చర్యకు దిగితే అది పాక్ తో యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే ఆర్థికంగా, రాజకీయంగా బలహీనంగా ఉన్న పాక్ యుద్ధాన్ని ఎదుర్కొని నిలుస్తుందా అన్నది ప్రశ్నార్థకమే. ఇక పీఓకే స్వాధీనంపై ప్రస్తుతం నడుస్తున్నది చర్చ మాత్రమే. మరి పహల్గామ్ దాడికి ప్రతీకారంగా మోదీ సర్కారు నిజంగానే పీఓకే స్వాధీనానికి ప్రయత్నిస్తుందా అన్నది తేలాల్సి ఉంది. అన్ని అనుకూలించి పీఓకే స్వాధీనమైతే అది భారత్ సాధించిన గొప్ప విజయమే అవుతుంది. భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకగా కూడా నిలుస్తుంది.